నమస్తే భవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. జగదేవ్పూర్ కేజీబీవీ పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్న రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని డీఈఓతో కలిసి తనిఖీ చేసిన నరసింహారెడ్డి. మేడ్చల్ పట్టణంలో కొనసాగుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం. 18వ వార్డులోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టిన కౌన్సిలర్ భవానీ రాఘవేందర్. చిన్నశంకరంపేట మండలంలోని దేవాలయాల్లో ఘనంగా శ్రావణ మాస వేడుకలు. సోమేశ్వర ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ కు అనుగుణంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేసిన బీజేపీ ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు. గజ్వెల్ ఐఓసీలో ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేసిన నత్తి శివకుమార్. జగదేవ్పూర్ కేజీబీవీ పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి తెలిపారు. జగదేవ్పూర్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని డీఈఓ శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన తనిఖీ చేశారు. జగదేవ్పూర్ కేజీబీవీ పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి తెలిపారు. జగదేవ్పూర్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆదివారం డీఈఓ శ్రీనివాసరెడ్డితో కలిసి తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, రికార్డులు, తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రహారీ గోడ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు తెలపగా నిర్మాణానికి కావలసిన నిధులు ఇవ్వనున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి కేజీబీవీకి కావలసిన అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాల అన్ని విధాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తారని, వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ కు సూచించారు. ఆదివారం సెలవుదినం కావడంతో విద్యార్థులను చూసేందుకు వచ్చిన పిల్లల తల్లిదండ్రులతో విద్యాబోధన వసతులపై మీ పిల్లలు ఏమంటున్నారని అడిగి అన్ని బాగున్నాయా సార్ అంటూ బదులు ఇచ్చారు. ఆయనతో పాటు ఎంఈఓ ఉదయ్ భాస్కర్ రెడ్డి, జీసీడీఓ ముక్తేశ్వర్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఉమామహేశ్వరి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు శశిధర్ శర్మ, నాయకులు శేఖర్ లింగం, నాగరాజు, సిఆర్పీలు గోవర్ధన్, దయానందులు ఉన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు 1985-90 సంవత్సరంలో చదువుకున్న చిన్ననాటి మిత్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దాదాపు 3 దశాబ్దాల క్రితం చదువుకున్న మిత్రులం అందరం ఒక చోట కలుసుకుని కష్టసుఖాలు పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1985 నుంచి 90 సంవత్సరంలో చదువుకున్న చిన్ననాటి మిత్రులు ఆత్మీయ సమ్మేళనం గజ్వేల్ మండలం రిమ్మనగూడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు శశిధర్ శర్మ, నరసింహారెడ్డి, గంగాధర్, వాణి, కవితారెడ్డిలు మాట్లాడుతూ దాదాపు 3 దశాబ్దాల క్రితం చదువుకున్న మిత్రులం అందరం ఒక చోట కలుసుకుని కష్టసుఖాలు పంచుకున్నామని, స్నేహమేర జీవితం అంటూ స్నేహమేర శాశ్వతం అంటూ స్నేహితుల దినోత్సవం రోజున అందరం కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ, మైపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, రాజు, హరి, ప్రసన్నారెడ్డి, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, పద్మ, మహిపాల్ రెడ్డి, సాంబయ్య, మంజులారెడ్డి, లక్ష్మి, అంజిరెడ్డి, ఈశ్వరయ్య, మహిపాల్ రెడ్డి, కృష్ణాచారి, కాశీనాథ్, కొండల్, ఉమారాణి, నర్సింహులు, ఎల్లయ్య, భాగ్యరెడ్డి, మనోహర్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. చాలా 33 ఇయర్స్ తర్వాత అందరం కలిసినందుకు చాలా సంతోషం. ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ చాలా ఆనందంగా గడిచినవి. ప్రతి సంవత్సరం ఇలానే గెట్ టుగెదర్ పార్టిసిపేట్ చేయాలి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇట్లాంటి చాలా చాలా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరు 100 సంవత్సరాలు బతకాలని, 100 సంవత్సరాలు నేను ఎప్పుడు ఫస్ట్ దేనికైనా ఎనీ టైం వెరీ వెరీ థ్యాంక్స్. హరిప్రసన్నారెడ్డి, వెంకటరెడ్డి, కాశీనాథ్. ప్రభుత్వ ఉన్నత పాఠశాల జగదేవ్పూర్కు చెందిన 1985-90 మధ్యలో ఒక ఉన్నత పాఠశాలలో బాల్యంలో విద్యాభ్యాసం చేసుకున్నటువంటి విద్యార్థులు, ఆనాటి విద్యార్థులు ఈనాడు
ఓ కుటుంబ భారాలతో ఉరుకులు పరుగుల వేగవంతమైన జీవితంతో 34 ఏళ్ల తర్వాత మరి ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరూ కలిశారు. ఆటపాటలతో సరదాగా కుటుంబ విషయాలు, గత బాల్యంలో ఉన్న విషయాలు అన్నీ కూడా చర్చించుకొని ఒక ఆనందమైన మధురానుభూతులను పొంది మరో సంవత్సరం వరకు ఒక ఎనర్జీని నింపుకుంటున్నటువంటి స్నేహితుల బృందమే ఇది అపూర్వమైన స్నేహితుల బృందం. నిజంగా లాస్ట్ ఇయర్ 33 ఇయర్స్ తర్వాత 10వ తరగతి విద్యార్థులం అందరం కలిశాం. ఆ రోజే ఒక విషయాన్ని అనుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం రోజు అందరం కలవాలి, ఆనందంగా ఉండాలి. మరి సంవత్సరం అంతా కూడా ఎవరింట్లో ఏ కార్యక్రమం అయినా కూడా పాలు పంచుకోవాలి. కష్ట సుఖాల్లో నిజమైన స్నేహితులుగా కలిసి మెలిసి ఉండాలి. నిజంగా 1985-90 మధ్యలో మా పాఠశాల బ్యాచ్ అందరికీ ఆదర్శం అని తెలియజేస్తున్నాను. మరొకసారి మిత్రులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని మేడ్చల్ మున్సిపాలిటీలోని 18వ వార్డులోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి చేపట్టారు. వార్డు కౌన్సిలర్ భవానీ రాఘవేందర్ గౌడ్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని మేడ్చల్ మున్సిపాలిటీలోని 18వ వార్డులోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి చేపట్టారు. వార్డు కౌన్సిలర్ భవానీ రాఘవేందర్ గౌడ్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ భవానీ రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని 5 రోజుల పాటు వార్డులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వార్డు ప్రజలందరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వర్షాకాలం కావున ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. నిల్వ ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెట్టడం ద్వారా వ్యాధులు ప్రబలుతాయని అన్నారు. పచ్చదనంలో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని చెప్పారు. అనంతరం విద్యార్థులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వినయశ్రీ, ఏఎన్ఎంలు రజిత, జయలత, సంధ్య, సింధు, ఆశా వర్కర్ సునీతలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం స్వచ్ఛదనం పచ్చదనం. ఈ యొక్క కార్యక్రమం ఈ నెల ఈరోజు 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ మున్సిపాలిటీ ఎక్కడ ఏ బస్సీలలో కూడా అన్ని పిచ్చి చెట్లు కానీ పిచ్చి చెత్త కానీ ఏదున్నా కానీ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మరియు కుక్కల బెడద చాలాగా ఉంది కాబట్టి కుక్కల బెడదను కూడా నివారించడానికి ప్రయత్నాలు చేయడానికి ఈ యొక్క కార్యక్రమం తోడ్పాటవుతుంది. మరియు బడి పిల్లలకు కానీ వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ అంటే ఇప్పుడు మనకు దోమల నివారణ చేయాల్సిందిగా మన గవర్నమెంట్ చాలా ప్రతిష్టానం తీసుకుంది. ఎందుకంటే ఈ దోమల ద్వారా విష జ్వరాలు ప్రబలించి పిల్లలకు అందరికీ కూడా లేనిపోని రోగాలు వస్తాయి. కాబట్టి ఈ యొక్క స్కూల్ పరిసరాలలో కానీ హాస్పిటల్ పరిసరాలలో కానీ ఇంకో కాలేజ్ పరిసరాలలో కానీ ప్రతి వీధిలో కూడా ఏవైతే పాత చెత్త కుండీలలో కానీ పాత టైర్లలో కానీ సంపులలో కానీ ఇవన్నీ కూడా నీళ్లు పారదోసి ఈ దోమలను రాకుండా చేయాలని చెప్పేసి జనాలను కూడా ఉత్తేజపరచడము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కౌన్సిలర్లు మరియు ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక చైర్మన్ కానీ మరి బడి ఉన్న హెడ్ మాస్టర్లు, టీచర్లు, మన మెట్నా మెంబర్లు, మన వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేసి జనాలను చైతన్యం చేయాల్సిందిగా ఈ యొక్క ముఖ్య కార్యక్రమం ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం అందరూ పాల్గొని దీన్ని విజయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ కార్యదర్శి సుభాష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని తడి చెత్తను పొడి చెత్తను వేరువేరు చేయడం వల్ల వచ్చే లాభాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ సెక్రటరీ జారీ చేసిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని 5/8/2024 నుండి 9/8/2024 వరకు అన్ని గ్రామ పంచాయతీలలో 5 రోజులు నిర్వహించాలని చెప్పడంతో ఈ రోజు ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ కార్యదర్శి సుభాష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో స్వయం సహాయక బృందాలు, యువజన సంఘాలు మరియు గ్రామ పంచాయతీ కమిటీ సమావేశం నిర్వహించి ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని తడి చెత్తను పొడి చెత్తను వేర్వేరు చేయడం వల్ల వచ్చే లాభాల గురించి, అలాగే పాఠశాలల్లో వాలంటీర్లను ఆహ్వానించి వ్యక్తిగత పరిశుభ్రతపైన చర్చించి ప్రతిరోజు ప్రాంతాల వారీగా వీధులు మరియు బహిరంగ ప్రదేశాలను శుభ్రపరచడం, అన్ని ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, అంగన్వాడీలు, హాస్టళ్లు, బస్ స్టాప్లలో మొదలైన వాటిని శుభ్రపరచడం, గ్రామీణ ప్రాంతాలలో ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించడం మొదలగునవి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు ఇంద్రేశం గ్రామంలో ఉదయం 10 గంటలకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి గ్రామ మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్, అలాగే గ్రామ మాజీ వార్డు మెంబర్సు మరియు గ్రామ స్థాయి అధికారులైనటువంటి ఆశా వర్కర్స్ మరియు ఏఎన్ఎం, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ కూడా హాజరు కావడం జరిగింది. దాంతోపాటు గ్రామ మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ఈఓఏ సత్యనారాయణ గౌడ్, అలాగే గ్రామ స్థాయి ఉన్నటువంటి స్థానిక నాయకులు మరియు ప్రజలు కూడా హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛదనం పచ్చదనం, ముందుగా ఈ కార్యక్రమం అనేది ఆగస్టు 5వ తారీఖు సంది ఆగస్టు 9వ తారీఖు వరకు, అనగా 5 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం భాగంగా ప్రతిరోజు రోజువారీగా కార్యక్రమాలు అనగా ముందుగా 5 ఆగస్టు 2024 మొదటి రోజు వచ్చేసి గ్రామస్థాయిలో సమావేశం నిర్వహించుకోవడం, అలాగే గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులు, గ్రామంలో ఉన్న యువకులు, అలాగే గ్రామ ప్రజలందరూ కలిసి వీధిలో తిరుగుతూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పచ్చదనానికి సంబంధించి స్లోగన్స్ కూడా చెప్తూ వీధులు తిరుగుతూ పిల్లల ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది. అంతేకాకుండా మొదటి రోజు గ్రామంలోని పాఠశాల పరిసరాలు శుభ్రం చేయాలని ఇందులో ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు అన్నీ కూడా సమావేశంలో తెలపడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ఏమనగా ప్రజా ఆరోగ్యం గురించి, అలాగే స్వచ్ఛమైన త్రాగునీరు గురించి, వర్షపు నీటి సంరక్షణ గురించి, అలాగే వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి, అంతేకాకుండా ప్రధాన సమస్య వీధి కుక్కల బెడద దాంట్ల గురించి కూడా తగు చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమంలో తెలపడం జరిగింది. వీధి కుక్కలకు సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి పిచ్చి కుక్కలను ఇతరులను గుర్తించి వాటిపై స్టెరిలైజేషన్ చేయాలని, అదేవిధంగా ప్రజలు దోమల నివారణకై ఇండ్లలో ఉన్నటువంటి నీటిలో ఉన్న పాత్రలలో ఉన్న నీటిని తొలగించాలని, అంతేకాకుండా ఇంట్లో ఉన్నటువంటి పాత టైర్లు కానీ ఇతర కూలర్లలో ఉన్న నీటిని వెంటనే తొలగించాలి. లేని ఎడల అక్కడ దోమలు అభివృద్ధి చెంది వాటితోటి డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇతర రోగాలు ప్రబలే అవకాశం ఉంది. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు నీటి స్థాయిలో ఉన్నటువంటి అందులో ఉన్న ఖనిజాల స్థాయి మారుతుంది. ఫలితంగా పిల్లల ఆరోగ్యంపై పెద్దగా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ప్రజలందరూ దాని పట్ల అలర్ట్గా ఉండాలని చెప్పేసి, స్వచ్ఛమైన నీరుని మాత్రమే తాగాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల కానీ, అంగన్వాడీ భవనం కానీ, ఆసుపత్రి భవనం కానీ, కమ్యూనిటీ భవనం కానీ, బస్ స్టాప్ కానీ, గ్రామ పంచాయతీ కార్యాలయ భవనములు కానీ ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో వివరించడం జరిగింది. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన నిర్దేశాల మేరకు మొక్కలు కూడా నాటాలి. నాటిన మొక్కలను సంరక్షించాలి. ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేయడం కూడా జరిగింది. ఇచ్చిన మొక్కలను అందరూ విధిగా నాటుకొని వాటిని పెంచుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తడి చెత్త, పొడి చెత్త వేరుగా ఇవ్వాలని, సేకరించిన తడి చెత్తతోటి వర్మి కంపోస్ట్ తయారు చేయాలని ఇచ్చిన ప్రభుత్వ వివరములు కూడా ప్రజలకు తెలపడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన రహదారుల వెంబడి, అలాగే వీధుల వెంబడి గల రహదారులకు వెంట ఉన్నటువంటి పిచ్చి మొక్కలు తొలగించాలని చెప్పి సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ పాల్గొని పంచాయతీ సెక్రటరీ కుమార్ స్వామి ఆధ్వర్యంలో స్థానిక నాయకుల స్వయం సహాయక సంఘాలు, యువజన సభ్యులతో సమావేశమై ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ పాల్గొని పంచాయతీ సెక్రటరీ కుమార్ స్వామి ఆధ్వర్యంలో స్థానిక నాయకుల స్వయం సహాయక సంఘాలు, యువజన సభ్యులతో
సమావేశమై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ కుమార్ స్వామి, స్పెషల్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలు ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు కొనసాగుతుందని, దీనిలో భాగంగా ప్రతిరోజు దోమలపైన శానిటైజర్, మురికి కాలువలు శుభ్రపరచడం, దోమలు రాకుండా జాగ్రత్తలు చేపట్టవలసిన కార్యక్రమాల గురించి తెలియజేస్తూ ముఖ్యంగా వీధి కుక్కల వల్ల ముప్పుపై ఐఈసీ ప్రచారం నిర్వహించాలని, అలాగే గృహ స్థాయిలో చెత్తను వేరు చేయాలని, పారిశుద్ధ్యం, తోటలో పెంపకం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, డెంగ్యూ మరియు మలేరియాలపై ప్రచారం నిర్వహించాలని, మనం త్రాగే నీరు ప్రతిరోజు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యం, ఎండి హైమద్, మందా నరసింహులు, కొత్తపల్లి ఎల్లాగౌడ్, బోయిని రామచంద్రం, బొర్రన బాలరాజు గౌడ్, అందోల్ నరసింహులు, లచ్చిరెడ్డి, పాల రాములుగౌడ్, బోయిని భిక్షపతి, గజ్వెల్ నరేందర్ రెడ్డి, అర్మల్ల రామచంద్రం, శ్రీనివాస్ రెడ్డి, మల్లేశం, మహిళా గ్రూప్ సభ్యులు, సిసి, ఫీల్డ్ అసిస్టెంట్లు, స్వామి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ 5th నుంచి 9th వరకు జరుగుతుంది. గ్రామంలో శానిటేషన్స్, ఆ తర్వాత మురికి కాలువ క్లీనింగ్ ఒకటి, ఈ దోమలు లేకుండా నివారణ చర్యలు, ఫాగింగ్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. 5 days ఏమైనా ట్రీస్ ప్లాంటేషన్ కూడా ఉంటే ప్రోగ్రామ్ చేస్తాం అది కూడా. సో ఈ ప్రోగ్రామ్ని అందరూ గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఎంపీడీఓ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా విద్యార్థులతో పురవీధుల గుండా తిరుగుతూ మిర్జాపల్లి రోడ్డులో వన మహోత్సవంలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పల్లెల్లో, పట్టణాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో సోమవారం రోజున ఎంపీడీఓ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ పురవీధుల గుండా తిరుగుతూ మిర్జాపల్లి రోడ్డుకు ఇరువైపులా వన మహోత్సవంలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 36,000 మొక్కలు నాటడంలో భాగంగా ఇప్పటి వరకు 30,000 మొక్కలు నాటడం జరిగిందన్నారు. మిగతా 6,000 మొక్కలను కూడా 5 రోజుల్లో నాటడం జరుగుతుందని తెలిపారు. ఈ 5 రోజుల్లో రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు స్వచ్ఛదనం పచ్చదనం ప్రారంభం సందర్భంగా గ్రామంలో ర్యాలీలు చేపట్టామన్నారు. ప్రతి ఇంటి నుంచి వ్యర్థాలను సేకరించడం, వర్మి కంపోస్టు తయారు చేయడం, మరుగుదొడ్లు లేని కుటుంబాలను గుర్తించి మంజూరు చేయడం, 2వ రోజు త్రాగునీటి ట్యాంకులు శుభ్రం చేసి క్లోరినేషన్ చేయడం, మిషన్ భగీరథ ద్వారా వస్తున్న త్రాగునీటి పరీక్షలు నిర్వహించడం, 3వ రోజు మురికి కాలువలు, కూడిక వర్షం, మురుగునీరు నిల్వ ఉండకుండా చేయడం, 4వ రోజు సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై అవగాహన, 5వ రోజు ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డేగా పాటించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మరియు శిథిలావస్థలో చేరిన భవనాలను గుర్తించి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఏపీఓ ఇన్ఛార్జ్ రాజేష్ గౌడ్, డాక్టర్ రవికుమార్, ఈవో నాగభూషణం, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు జంగాల్రా గోవర్ధన్, రఫీక్, శంకర్ నాయక్, నార్సింగి వైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు ఎర్రం శ్రవణ్ కుమార్, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, స్కూల్ పిల్లలు, అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వము గౌరవ పంచాయతీరాజ్ మంత్రివర్యులు గారి ఆదేశాల మేరకు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమము నార్సింగ్ మండలంలో ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో 5వ తేదీలో భాగంగా ముందుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, తర్వాత గ్రామస్థాయి సిబ్బంది, పాఠశాల స్టూడెంట్స్ మరియు ఉపాధ్యాయులందరితో కలిసి ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం మీద ర్యాలీ తీయడం జరిగింది. అదేవిధంగా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు కూడా నాటడం జరిగింది. ఈ మొక్కలు 5 రోజులలో మనకు మొత్తం ఉన్న 36,000 టార్గెట్ను పూర్తి చేయడం జరుగుతుంది. మనకు 36,000లో మన మండలం కేటాయించిన దానిలో ఇప్పటివరకు ఆల్రెడీ 30,000 మొక్కలు నాటడం జరిగింది. ఇంకా 6,000 మొక్కలు కూడా ఈ 5 రోజులలో పూర్తి చేయడం జరుగుతుంది. ఈ 5 రోజులలో రోజువారీ కార్యక్రమాలని ఒకరోజు మొత్తం డ్రైనేజ్ క్లీన్ చేయడము, తర్వాత నీటి నిల్వ గుంతలు లేకుండా చూసుకోవడము, ఒకవేళ ఉంటే వాటిని పూర్తి చేయడము, ఆయిల్ బాల్స్ వేయడము, ఇంకో రోజు మొత్తం డ్రింకింగ్ వాటర్ మీద ఎట్లా పరీక్షలు చేయడము, తర్వాత కుక్కల సర్వే చేసి వాటికి సంతానోత్పత్తి నిరోధానికి వాళ్ళు వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇదే విధంగా మన 9వ తారీఖు వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కమ్యూనిటీ ప్లేసెస్ అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఈ సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకునే భాగంగా ఈ కార్యక్రమం చేపట్టబడుతుంది. మరి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అంతా కూడా మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా గ్రామంలో విద్యార్థులను పాఠశాలలో కూడా గ్రామంలో కూడా ర్యాలీ చేసి గ్రామంలో మంచి కార్యక్రమం తీసుకొని మొక్కలు నాటిన కార్యక్రమంలో భాగంగా ఇంకా 9-10 తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు రోజొక్క రకంగా మంచినీటి పైన కానీ వేరే గ్రామంలో పారిశుద్ధ్యం పైన కానీ మురుకు కాల్వల విషయంలో కానీ ఈ కార్యక్రమాలు తీసుకోవడం అనేది ప్రభుత్వానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. శ్రావణ మాసం సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వరాలయం, కొరివిపల్లి గ్రామంలోని దుర్గామాత ఆలయంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమేశ్వర ఆలయంలో ఆలయ పూజారి సంగమేశ్వర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, దుర్గామాత ఆలయంలో ఆలయ పూజారి శివప్రసాద్ శాస్త్రి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రావణ మాసం సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వరాలయం, కొరివిపల్లి గ్రామంలోని దుర్గామాత ఆలయంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమేశ్వర ఆలయంలో ఆలయ పూజారి సంగమేశ్వర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకగా, దుర్గామాత ఆలయంలో ఆలయ పూజారి శివప్రసాద్ శాస్త్రి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దుర్గామాత ఆలయంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనను శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అంగన్వాడీ కేంద్రాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వామివారి కృపా కటాక్షాలతో నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని అన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, శ్రావణ మాసం సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, తల్లి లేక తండ్రి లేని పిల్లలకు 25,000 రూపాయల చొప్పున చెక్కులు అందించే సేవా కార్యక్రమాన్ని ఇక్కడి నుండే ప్రారంభించడం జరిగిందని, అందుకే శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, రంగారావు, పుల్లారావు, రామకృష్ణయ్య, గోపాల్ రెడ్డి, బాబు, రాజాసింగ్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు మరి శ్రావణంలో మా సోమేశ్వర్ గుడికి వచ్చి మరి ఫస్ట్ మా సోమేశ్వర్ గుడిలో పూజలు చేసి మరి ఇక్కడ నుంచే కార్యక్రమం మొదలు పెట్టినందుకు శంకరంపేట మండల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతూ మరి ఇప్పుడే అంగన్వాడీ సెంటర్ కూడా మరి చూడడం జరిగింది. అలాగే 25,000 చెక్కులు కూడా ఈ రోజు నుంచి మంచి దినం ఉందని ఇక్కడ నుంచే స్టార్ట్ చేసినందుకు మేము ఎమ్మెల్యే రోహిత్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం, ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ కు అనుగుణంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్. అనంతరం గజ్వెల్ ఐఓసీలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ కు అనుగుణంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్ ఆధ్వర్యంలో గజ్వెల్ ఐఓసీలో ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెళ్లలో నిర్వహించిన ఎస్సీ డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రధాన హామీలైన అంబేద్కర్ అభయహస్తం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు, షెడ్యూల్డ్ కులాల సంఘాలకు సంక్షేమ వసతి గృహాల పునర్నిర్మాణ తదితర అంశాలను రాష్ట్ర బడ్జెట్ లో ఇలాంటి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తున్నామన్నారు. ఈ క్రింది డిమాండ్లను వెంటనే నెరవేర్చి ఎస్సీలను ఆదుకోవాలని బీజేపీ ఎస్సీ మోర్చా విన్నపమని తెలిపారు. అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని, ఎస్సీ ఉపకులాల మాల మాదిగలకు కార్పొరేషన్లకు సంవత్సరానికి 750 కోట్లు కేటాయించాలని, ప్రతి ఎస్సీ కుటుంబానికి శాశ్వత ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని, ఎస్సీ హాస్టల్స్ పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే కేటాయించాలని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలను సంవత్సరానికి 1000 కోట్లు కేటాయించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వీటిని గుర్తు చేశారు. లేని ఎడల రాబో రోజుల్లో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలు, రాష్ట్ర రోకలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్లలో నిర్వహించిన ఎస్సీ డిక్లరేషన్ సభలో ప్రధాన అంశాలైన హామీలను ఇచ్చింది. అది అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి ఎస్సీ కుటుంబానికి 12 లక్షల రూపాయలు దళిత బంధులాగా ఇస్తానని చెప్పింది. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా ప్రతి సంవత్సరం 750 కోట్లకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు వెంటనే వీటిపైన సమీక్ష చేయించి రాష్ట్ర బడ్జెట్ లో ఎలాంటి బడ్జెట్ ను కేటాయించకపోవడంపై ఈరోజు దాన్ని నిరసిస్తూ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గజ్వెల్
ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కావున వెంటనే దీనిపై ఆలోచన చేసి ఎస్సీ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. నేడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఎంపీడీఓ దామోదర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాన్ని నేడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఎంపీడీఓ దామోదర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. మండల కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనం పై విద్యార్థుల చిత్ర ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ దామోదర్, పంచాయతీ ఈవో ప్రదీప్లతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలని, దోమల నివారణ కోసం పిచికారీతో పాటు ఫాగింగ్ కూడా చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నీలిమ వెంకటయ్య, ఎంపీడీఓ దామోదర్, పంచాయతీ ఈవో ప్రదీప్, ఏపీఓ రాజ్ కుమార్, ఏపీఎం లక్ష్మీనారాయణ, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. రోలు అనేది పలిగిపోయిన బకెట్ ఉంటుంది, కొబ్బరి చిప్పలు ఉంటాయి, టైర్లు ఉంటాయి. అవన్నీ క్లీన్ చేసుకొని ఆ రుబ్బురోలో నీళ్ళు తీయరా, తీసినది పడతాయి. ఏం చేయాలి? మట్టి నింపేయాలి. మట్టి నింపేసి ఏమైతే అంటే నీళ్లు నిండాక అప్పుడు దోమలు అన్న ఫామ్ కావు మనకు. ఇంకొకటి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఎవరో వచ్చి చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని కాకుండా సాధ్యమైనంత వరకు మన ఇంటి పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకోవాలి. మనం కూలర్ ఎండాకాలం వాడినాం, తీసుకుపోయి పక్కకు పడేస్తాం, కానీ అలా నీళ్ళు పడతాయి అని మనం ఏం చేస్తాం, అందులో ఏం లేదు అనుకుంటాం, కానీ అందులో దోమ ఫామ్ అవుతుంది. దోమ ఫామ్ అయి మన ఇళ్ళలో కచ్చి కుట్టుకుంటూ పోతుంది. కాబట్టి మనం ఏం జాగ్రత్త తీసుకోవాలంటే సార్ చెప్పినట్టు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి. మనం సాయంత్రం పూట కూడా మన ఇంటి డోర్లు తెరబెట్టుకోవద్దు, దోమలు వస్తాయి. దోమలు వచ్చినప్పుడు పిల్లలకు కూడా సాయంత్రం పూట ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్లు తొడిగియాలి. మస్కిటోస్ వాడాలి, దోమలు ఇమీడియట్గా చనిపోయేటాడు. బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది, బ్లీచింగ్ పౌడర్ చదువుతారు, బ్లీచింగ్ పౌడర్ వేసుకోవాలి దగ్గర. లేకపోతే జీపీ కడిగితే కూడా ఇస్తారు బ్లీచింగ్ పౌడర్. సార్ మేము చల్లుకుంటామని అంటే బ్లీచింగ్ పౌడర్ ఇస్తారు. అంటేనే మురికి దాంట్లో మనకు అన్నిటికంటే ప్రాణాంతకమైనది డెంగ్యూ. అది మంచి నీటిలోనే వస్తుంది. మురికి కాలువలలో పెరిగే దోమ మలేరియా వస్తుంది. దాని తర్వాత మనకు ప్రాణహాని జరగదు. దాన్ని ఏం చేస్తాం, ఆల్రెడీ ఆయిల్ బాల్ వేస్తున్నారు. ఆ మోరి క్లీన్ అయ్యేటట్టు జరిగితే ఏం చేస్తే వెళ్ళిపోతుంది. అందులో కొబ్బరి నూనె కానీ ఏదైనా ఆయిల్ చల్లినా కానీ, మన పెట్రోల్ పాతది బండి ఆయిల్ చల్లినా కానీ అలా దోమలు చనిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు టైఫాయిడ్ అనేది మన పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోతే టైఫాయిడ్ వస్తుంది. ఎట్లా అంటే మన వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చేతులు సరిగ్గా కట్టుకోక కాగబెట్టిన నీళ్లు మంచిగా తాగకపోతే టైఫాయిడ్ వస్తుంది. కాబట్టి నీళ్లు కాగబెట్టి తాగండి, దోమలు రాకుండా చూసుకోండి, ఇవి జాగ్రత్త తీసుకోండి. మీరు మీ ఇంటి పక్కన కూడా చెప్పాలి. ఇది మన ప్రోగ్రామ్. ఇప్పుడు ఎవరైతే మీరు చెప్పారో మా దగ్గర డ్రైనేజ్ సీజనల్ వ్యాధులన్నీ వస్తాయి. సీజనల్ వ్యాధులు అంటే ఆ టైంలో వర్షకాలంలో మాత్రమే వచ్చే వ్యాధులు కొన్ని వస్తాయి. అవి చిన్న వ్యాధులే కానీ కొన్ని సందర్భాలలో ఏమవుతాయంటే వాటి వల్ల ప్రాణాలు కూడా పోతాయి. అట్లాంటి వ్యాధులు ఏంటి అంటే టైఫాయిడ్, మలేరియా, మెయిన్గా డెంగ్యూ. ఈ 3 వ్యాధులు దోమల వల్ల, మనం వ్యక్తిగత మనకు పరిశుభ్రత లేకపోవడం వల్ల ఈ వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధులను నివారించడానికి సామాజికంగా అంటే గ్రామ పంచాయతీ కానీ పారిశుద్ధ సిబ్బంది చేసే పని కంటే కూడా మీరు వ్యక్తిగతంగా మీ ఇంటి ఆవరణలో మీరు వ్యక్తిగతంగా మీ పరిశుభ్రత ఉంచుకోవడంలో మాత్రమే ఇట్లాంటి వ్యాధులు మనం నివారించగలుగుతాం. అంటే మన ఇంటి చుట్టుపక్కల ఉండే అపరిశుభ్ర వాతావరణము, మనం సెల్ఫ్ హైజీన్ అంటే మనము లేకపోవడం, చేతులు కడుక్కోకపోవడము, ఇట్లాంటి ఏమంటారు రిగ్గకపోవడం వల్ల మాత్రమే ఆ క్రిములు అనేవి మన శరీరంలో చేరి టైఫాయిడ్ వ్యాధి వస్తాయి. మలేరియా, డెంగ్యూ అలాంటి ఇట్లాంటి ప్లేస్లో పెరుగుతాయి. అంటే మీరు అనుకుంటారు మోర్లలో పెరుగుతాయి, మోర్ నీళ్ళల్లో పెరుగుతాయి, చెత్తలలో పెరుగుతాయి అని మీరు అనుకుంటారు. అవి మ్యాక్సిమం అట్లాంటి దోమలు ఎక్కువ హాని చేయి. డెంగ్యూ దోమలు మంచి నీళ్ళల్లో మాత్రమే పెరుగుతాయి. అంటే వర్షం పడ్డప్పుడు ఆ నీళ్లు మన ఇంటి ఆవరణలో ఉండే పాత చిత్త డబ్బాలల్లో, ఈ కొబ్బరి చిప్పులల్లో అక్కడిక్కడ ఆగుతాయి. కొద్దిగానే ఉంటాయి. మీరు అనుకుంటారు అందులో ఏం పెరుగుతాయి అనుకుంటారు. ఒక 4 రోజులు అందులో అట్లనే నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఇలా లార్వా తయారవుతుంది. మిమ్మల్ని కుట్టేది, మీకు రోగాలు తెప్పించేది అట్లాంటి దోమలే. మోర్లల్లో ఉండే దోమలు మ్యాక్సిమం మీకు అవి మోర్లల్లో సంవత్సరం పొడవునా ఉంటాయి. మీకు వ్యాధులు మాత్రం సంవత్సరం పొడవునా రావు. వర్షకాలంలో మంచినీళ్ళలో మాత్రమే పెరుగుతాయి. మంచినీళ్ళలో పెరిగిన దోమలు మాత్రమే మనకు ఎక్కువ హాని కలిగిస్తాయి. దాంతో వచ్చే మెయిన్ రోగం ఏంటంటే డెంగ్యూ. డెంగ్యూకు మనకు
ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే అది వస్తే చాలా సందర్భాలలో బాగా ఖర్చు ఎక్కువ అవుతుంది, కొన్ని సందర్భాలలో ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో సోమవారం మండల స్పెషల్ ఆఫీసర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, గ్రామ స్పెషల్ ఆఫీసర్ నిజాంపేట మండల ఎంపీడీఓ రాజరెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టారు. చల్మెడ గ్రామంలో పాఠశాల విద్యార్థులచే డ్వాక్రా మహిళలతో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంపై అవగాహన నిర్వహించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో సోమవారం మండల స్పెషల్ ఆఫీసర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, గ్రామ స్పెషల్ ఆఫీసర్ నిజాంపేట మండల ఎంపీడీఓ రాజారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ ను మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి మొదలుకొని 9వ తారీఖు వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, చల్మెడ గ్రామంలో పాఠశాల విద్యార్థులచే డ్వాక్రా మహిళలతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు స్వచ్ఛదనం స్వచ్ఛతపై కార్యక్రమం అవగాహన చేపట్టినట్లు తెలిపారు. అలాగే పరిసరాల పరిశుభ్రతపై దాని ప్రాముఖ్యతను వివరించామని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వలన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి వ్యాధులను అరికట్టవచ్చని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్, నిజాంపేట ఎంపీడీఓ రాజారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ కార్యదర్శి వెంకట నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు గోవింద్, జిల్లా వ్యవసాయాధికారి మరియు మండలం ప్రత్యేక అధికారి నిజాంపేట. ముఖ్యంగా ఈరోజు మనం ఈ గ్రామానికి, చల్మెడ గ్రామానికి ఎందుకు వచ్చినామంటే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రభుత్వం నిర్ణయించింది ఈ రోజు నుంచి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ వివిధ కార్యక్రమాలు చేపట్టాలి. ఈ స్వచ్ఛదనం పచ్చదనం కింద మనము సుమారుగా అంటే మన గ్రామాలను, మన పరిసరాలను, మన ఇండ్లను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త చెదారం అనేది డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ సపరేట్ చేయించి, సెగ్రిగేట్ చేయించి మనకు చెత్త బండి వచ్చినప్పుడు చెత్త బండిలో వేసుకోవాలి. తర్వాత మోరీలు కానీ, తర్వాత నల్లాలు కానీ ఇవన్నీ క్లీన్గా నీట్గా ఉంచుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ టైఫాయిడ్ రాకుండా మనం ఈ దోమలు అనేటివి ఈ కాలంలో చాలా వృద్ధి చెందుతాయి. ఈ వర్షాలకు ఈ దోమల ఉధృతి పెరగకుండా ఎక్కడన్నా ఖాళీ డబ్బాలు కానివ్వండి, కడాయిలు కానివ్వండి, తర్వాత ఏదన్నా డ్రమ్ములు కానివ్వండి, ఏమంటారు వాటిని తొట్లు కానివ్వండి, ఇవన్నీ నీట్గా పెట్టుకొని ఎప్పటిదప్పుడే పాకరు లేకుండా కడుక్కుంటే ఈ చికెన్ గున్యా దోమ అనేది దాంట్లోనే వృద్ధి చెంది మనకు ఈ పగల్లే ఎక్కువ కరుస్తుంది. అది దానివల్ల మనం పరిసరాలు అంటే అందరూ పరిశుభ్రంగా ఉంటే ఈ రోగాలు అనేటివి బారిన పడకుండా, తద్వారా మనము హాస్పిటల్ పాలు కాకుండా ఇవన్నీ మనం ఆరోగ్యాన్ని కాపాడుకొని మంచి హైజీనిక్ ఫుడ్ అంటే మన ఇంట్లో వండుకున్నదే వేడివేడిది, తర్వాత చేతులు కడుక్కొని పరిశుభ్రంగా చేసుకొని ఎప్పటికప్పుడు సబ్బుతో కడుక్కొని బయటకు వచ్చినాక కూడా ఇళ్లలో మనం ఏ పని చేసుకున్నా కూడా శుభ్రంగా కడుక్కొని తింటే ఏమవుతుందంటే మన ఆరోగ్యం, మనకు సూక్ష్మజీవం లోపల పోకుండా మనకు హాని చేసే సూక్ష్మజీవులు హాని చేయకుండా అవుతాయి. ఇవన్నీ ఒకరు చెప్పేది కాదు, ఎవరికి వాళ్ళు నేర్చుకొని స్వతంత్రంగా పిల్లల ద్వారా ఈ ఈరోజు ర్యాలీ చేయించినాం. తర్వాత గ్రామస్తులతోన, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో, మహిళా గ్రూపులతోన, మరి గ్రామ పెద్దలతోన ఒక మీటింగ్ కండక్ట్ చేయించి మన ఎండిఓ గారు కూడా ఈ గ్రామంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పర్యటిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరి వారి పరిసరాలు, ఎవరి ఇల్లు, ఎవరి పరిసరం వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకుంటే తద్వారా మన గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది, మన మండలం కూడా పరిశుభ్రంగా అవుతుంది. అన్ని గ్రామాలలో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టబోతున్నాయి. 9వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు, రోజువారీ కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ప్రతిరోజు కూడా ఈ వన మహోత్సవం కార్యక్రమం కింద చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలి. ఇంతవరకే మనం ఇంటింటికి ఒక 20 మొక్కలు కూడా పంపకాలు ఇచ్చుకున్నాము. వాటి ద్వారా మనం ఇంట్లో ఉన్న స్థలంలో ఖాళీ జాగాలో కరేపాకు, మునగ కానివ్వండి, బెండ, కూరగాయలు విత్తనాలు కానీ మొక్కలు కానీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నాటుకొని తద్వారా మనం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే స్వచ్ఛదనం పచ్చదనం కింద ఈ కార్యక్రమాలను చేపట్టబడుతుంది. మెదక్ జిల్లా రామన్పేట మున్సిపాలిటీ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నామమాత్రంగా కాకుండా ఒక ఉద్యమంగా చేపట్టాలన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నామమాత్రంగా కాకుండా ఉద్యమంగా చేపట్టి మొక్కలు నాటి పట్టణాన్ని హరితవనంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రామాయంపేట పట్టణంలో 12వ వార్డులో 5 రోజుల పాటు కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని మున్సిపల్ కార్యాలయం నుంచి సిద్దిపేట చౌరస్తా
మీదుగా మున్సిపాలిటీ వరకు పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దేవిందర్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమే యాదగిరి, సుందర్ సింగ్, మల్యాల కిషన్, దేవుని జయరాజు, చిలిక గంగాధర్, కోఆప్షన్ సభ్యులు ఎస్కే హైమద్, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్ర, మున్సిపల్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళా గ్రూప్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రామాయంపేట మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి రామంపేట మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని శాఖల వారు పాల్గొని మున్సిపాల్లో మన రామంపేట ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంకు గాలి తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు పరిశుభ్రతనే మనకు సీజనల్ వ్యాధులు కలగకుండా కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరికని అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రజలకు. ఎందుకంటే ఈరోజు మనం ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో, ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మహాభాగ్యంగా ఉన్నట్టు మనము ఇవన్నీ దీనికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన సీజనల్ వ్యాధులు రావద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చర్య తీసుకుంటుందో దానికి అందరికీ ప్రజలు అవగాహన కల్పించడానికి ఈరోజు మన రామపేట మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మరియు కోఆప్షన్ మెంబర్స్ దానికి సంబంధించిన అందరూ పాల్గొని బ్రహ్మాండంగా ర్యాలీ తీయడం జరుగుతుంది. జై తెలంగాణ. ఏదైతే ప్రవేశపెట్టిందో స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమము, ఇది 5 రోజుల ప్రోగ్రాం. దీనికి సంబంధించి మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్సు, మా కమిషనర్ గారు, మా స్టాఫ్, అదేవిధంగా రామాయంపేటకు చెందిన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి, పార్టీలో ఖచ్చితంగా భాగస్వాములు కావాలి. ఎందుకంటే ఇది చాలా మంచి కార్యక్రమం. ఏదైతే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదో ఈ కార్యక్రమం మనం అందరం కలిసి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలి. ఈరోజు ఫస్ట్ రోజు ర్యాలీ ఉంది, సెకండ్ రోజు వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్ ఉంది, థర్డ్ రోజు ఏది స్కూల్స్, కాలేజెస్ అది క్లీనింగ్ ఉంది, ఫోర్త్ రోజు ఏదైతే డాగ్స్ ఉన్నాయో అవి ఆ డాగ్స్ని తీసుకుపోయి దాన్ని ఆపరేషన్ చేయించి వాటికి కూడా వదిలేయాలి. 5వ రోజు టోటల్గా లోకల్లో ఉన్న అన్ని వార్డులలో క్లీనింగ్ అనే కార్యక్రమం పెట్టుకొని ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు నాటాలనే ఆలోచనతో ఉన్నాం. ఆ ఆలోచన ఎందుకంటే ఈ ఇంట్లో కూడా ప్రతి ఇంటికి కూడా 3 మొక్కలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్, సెకండ్ వార్డు ఈరోజు స్టార్ట్ అవుతుంది. రోజు 2 వార్డులకు సంబంధించి మున్సిపల్ ఏది వార్డు కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వాళ్ళు విజయవంతం చేయాలి. అదేవిధంగా రామాయంపేట ప్రజలు కూడా దీంట్లో భాగస్వామి కావాలని కోరుకుంటూ జై తెలంగాణ. కార్యక్రమంలో భాగంగా ఇవాళ రామాయంపేట మున్సిపాలిటీలో ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీలో చైర్మన్ గారు మరియు ఇంకా సోదరులు, సోదరీమణులు, మన పారిశుద్ధ్య సోదరులు, ఆర్పీలు, సిఏలు అందరం పాల్గొనడం జరిగింది. ప్రతి వర్షాకాలం స్టార్ట్ కాగానే ఇలాంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టడం చాలా మంచి ఆలోచన. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయిందంటే డెంగ్యూ జ్వరం కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ ఈ దోమల బారిన పడి ఎంతోమంది జ్వరాల బారిన పడుతుంది. కాబట్టి మన ఒక్క మున్సిపాలిటీ పారిశుద్ధ్య సోదరులే కాకుండా ప్రతి ఒక్కరి ఇంటి ముందట శుభ్రంగా ఉంచుకోవడము ప్రతి ఒక్క మహిళ కూడా గుర్తించి ఈ వర్షాకాలం పోయేంత వరకు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క రామాయంపేట అందరికీ తెలియజేస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా జెడ్పీ సీఈఓ ఎల్లయ్య పిలుపునిచ్చారు. అందులో భాగంగానే తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో పాఠశాల విద్యార్థులు ప్రజాప్రతినిధులతో కలిసి అవగాహన ర్యాలీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా జెడ్పీ సీఈఓ ఎల్లయ్య పిలుపునిచ్చారు. అందులో భాగంగానే తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో పాఠశాల విద్యార్థులు ప్రజాప్రతినిధులతో కలిసి అవగాహన ర్యాలీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 5 నుంచి 9 వరకు చేపట్టే కార్యక్రమంపై పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఎంపీడీఓ శేషాద్రి, గ్రామ స్పెషల్ ఆఫీసర్ మధు, తాజా మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పంచాయతీ కార్యదర్శి అరుణ, మాజీ సర్పంచ్ స్వామి, ఈజీఎస్ ఏపీఓ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో కొండగుట్టల మధ్య వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ తలారి మల్లేష్ మాట్లాడుతూ శ్రావణ మాసం మొదటి సోమవారం కావడంతో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో కొండ గుట్టల మధ్య వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ తలారి మల్లేష్ మాట్లాడుతూ శ్రావణ మాసం మొదటి సోమవారం కావడంతో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రంగురంగుల పూలమాలలు, పట్టు వస్త్రాలతో స్వామివారిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తలారి మల్లేష్, అన్నదాన ప్రభు, మానేపల్లి, అనుగులపల్లికి చెందిన శ్రీనివాస్, ఎలుకలపల్లి వెంకటేష్, దామరంచ వెంకటరెడ్డి అన్నదానం చేసిన వారు పాల్గొని పిలుపునిచ్చారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం, క్షేత్రం బస్వాపూర్, గ్రామం కుకునూరు, మండలం వెల్దుర్తి, జిల్లా మెదక్. ఈ శ్రావణమాసం సందర్భంగా ప్రతి సోమవారము అభిషేకాలు, అర్చనలు మరియు సత్యనారాయణ వ్రతాలు మొదలగు కార్యక్రమాలు ఉదయం 6 గంటల నుండి జరపబడును. ఆ రోజు భక్తులచే అన్నదానం చేయబడును. కాబట్టి ఈ సోమవారం రోజు మొదటి సోమవారం సందర్భంగా మానేపల్లి, అందులపల్లి శ్రీనివాసు మరియు ఎలకపల్లి కానికే వెంకటేశము మరియు దామరంచ వెంకటరెడ్డి గారు అన్నదానము చేసినారు ఈరోజు. అదేవిధంగా ప్రతి సోమవారం కూడా అన్నదానం గుడి వద్ద జరుగును కాబట్టి భక్తులు వచ్చి తీర్థప్రసాదం స్వీకరించగలరని మేము మనవి చేస్తున్నాము. ఏంటంటే ఈ మల్లన్న గుడి 9వ శతాబ్దంలో స్థాపించబడిన గుడి కాబట్టి పురాతనమైన టెంపుల్, మంచి ప్రకృతి గల టెంపుల్. ఈశాన్య దిశలో కోనేరులో స్నానం చేసి అటైతే మన అనుకున్న కోరికలు, మనకు ఉన్న చర్మ వ్యాధులు కూడా తొలగిపోవును. కాబట్టి భక్తులందరూ వచ్చి ఇక్కడ తీర్థపదాలు స్వీకరించగలరని మేము మనవి చేస్తున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగదేవ్పూర్ కేజీబీవీ పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్న రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని డీఈఓతో కలిసి తనిఖీ చేసిన నరసింహారెడ్డి. మేడ్చల్ పట్టణంలో కొనసాగుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం. 18వ వార్డులోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టిన కౌన్సిలర్ భవానీ రాఘవేందర్. చిన్నశంకరంపేట మండలంలోని దేవాలయాల్లో ఘనంగా శ్రావణ మాస వేడుకలు. సోమేశ్వర ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ కు అనుగుణంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేసిన బీజేపీ ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గజ్వెల్ ఐఓసీలో ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేసిన నత్తి శివకుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.